వెబ్సైట్ బేసిక్ వెబ్సైట్ డిజైనింగ్ అనేది చెప్పాను. బేసిక్ వెబ్సైట్ డిజైన్ అండ్ హౌ టు పర్చేస్ డొమైన్ ప్లస్ హోస్టింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ విధంగా పర్చేస్ చేయాలి అనేది అయితే నేను చెప్పాను దీంట్లో. అండ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది ప్లగిన్స్ కాన్సెప్ట్ చెప్పాను. అండ్ కంటెంట్ని ఏ విధంగా యాడ్ చేయాలి, హౌ టు యాడ్ ది కంటెంట్. సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దీస్ థింగ్స్. అండ్ ఈరోజు మనం ఈ సెషన్లో అండ్ ఇవన్నీ కూడా నేను మీకు వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేశాను. టోటల్లీ 3 వీడియోస్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్, మీకు ఉన్నాయి అవైలబుల్గా. ఒకసారి అవి చెక్ చేయండి. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ క్లారిఫై. In today's session, we are going to discuss about blogging website. So blogging website, ఒక full-fledged blogging website ఎలా క్రియేట్ చేయాలి, అండ్ సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ ఏదైతే ఉందో, సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ తోటే బ్లాగింగ్ వెబ్సైట్ని ఏ విధంగా లింక్ చేయాలి. దిస్ పార్ట్ ఆల్సో టుడే we are going to cover. And advanced website designing, today I am going to tell you. సో దీంట్లో మనం ప్లగిన్స్లో దీంట్లో మనం వీఆర్ గోయింగ్ టు యూస్ ఆస్ట్రా ప్లస్ ఎలిమెంటర్ అని చెప్పి ఈ 2 types ఆఫ్ ప్లగిన్స్ యూస్ చేసి మనం అడ్వాన్స్ వెబ్సైట్ డిజైనింగ్ అనేది కంప్లీట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ వెబ్సైట్ డిజైనింగ్కి నేను మూవ్ అవుతున్నాను. సో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ అడ్మిన్ ప్యానల్లోకి లాగిన్ అవ్వాలి అందరూ కూడా. ఓకే, ఫస్ట్ వెరీ బిగినింగ్ ఇదేంటండి, ఇది అడ్మిన్ ప్యానల్. సో ఇప్పుడు నేను అడ్వాన్స్ వెబ్సైట్ డిజైనింగ్ చేయాలంటే మనకి 2 ప్లగిన్స్ కావాలి. ఒకటి ఎలిమెంటర్ అండ్ అనదర్ ప్లగిన్ ఈస్ ఆస్ట్రా. ఓకే, దీస్ 2 ఆర్ ది ప్లగిన్స్. ఈ రెండింటిని మీరు ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను అడ్మిన్ డాష్బోర్డ్లో ఉన్నాను. ఏదైనా ప్లగిన్ని మనం ఇన్స్టాల్ చేయాలంటే యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ ప్లగిన్ ఆప్షన్. వన్స్ ప్లగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు యాడ్ న్యూ ప్లగిన్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. ప్లీజ్ సెలెక్ట్ దిస్ ఆప్షన్ కాల్డ్ యాడ్ న్యూ ప్లగిన్. నౌ ఇక్కడ సర్చ్ ప్లగిన్స్లో మీరు ఏమని సర్చ్ చేస్తారంటే సర్చ్ ఫర్ ఎలిమెంటర్, ELEMENTOR, ఎలిమెంటర్ అని చెప్పి సర్చ్ చేయండి. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ద ఫస్ట్ ప్లగిన్ ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్. ఎలిమెంటర్ అనేది ఇదొక వెబ్సైట్ బిల్డర్ కాదండి, ఇది ఒక పేజ్ బిల్డర్ కూడా. సో బై యూజింగ్ దిస్ ఎలిమెంటర్ యూ కెన్ బిల్డ్ ఎంటైర్ పేజ్ ఆల్సో. ఎంటైర్ పేజ్ కూడా బిల్డ్ చేయొచ్చు. దట్స్ ద రీజన్ ఇట్స్ కాల్డ్ యాజ్ పేజ్ బిల్డర్ ఆల్సో. దీన్ని పేజ్ బిల్డర్ అని చెప్పి కూడా అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ యాక్టివేట్ అని చూపిస్తుంది. అదే మీ కేసులో ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేయాలి. సో జస్ట్ క్లిక్ ఆన్ యాక్టివేట్. సో ఇప్పుడు ఎలిమెంటర్ అనే ప్లగిన్ వన్స్ యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. నో నీడ్ టు గివ్ ఆల్ దీస్ డీటెయిల్స్, జస్ట్ క్లిక్ ఆన్ స్కిప్. ఇవన్నీ మీకు అవసరం లేదు, ఇవన్నీ ఇవ్వాల్సిన పని లేదు మనం. సో ఇక్కడ మీకు ఇంటూ బార్ కనిపించింది కదా, అది క్లోజ్ చేసేసేయండి, అది క్లోజ్ అయిపోతుంది. నా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు ఆ ఎలిమెంటర్ అనే ప్లగిన్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ నేనేం చేస్తున్నాను, 1 more ప్లగిన్ ఐ టోల్డ్ యూ టు ఇన్స్టాల్. సో నెక్స్ట్ ప్లగిన్ ఏంటి, మళ్ళీ ఇక్కడ క్లిక్ ఆన్ యాడ్ న్యూ ప్లగిన్. అండ్ ఇప్పుడు మనం థీమ్స్ కావాలంటే చాలా బ్యూటిఫుల్ థీమ్స్ ఉంటాయండి. దేంట్లో ఉంటాయి ఆ థీమ్స్ అంటే ఆస్ట్రా. ఓకే, సో ఈ ఆస్ట్రా అనే ప్లగిన్ అందరూ కూడా ఇన్స్టాల్ చేయండి. వన్స్ ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి 280+ థీమ్స్ అనేవి మీకు ఆస్ట్రా ప్రొవైడ్ చేస్తుంది. సో డిఫరెంట్ కేటగిరీ థీమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ప్లగిన్ని మనం ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో జస్ట్ ఇక్కడ మళ్ళీ సర్చ్ ప్లగిన్లోకి వెళ్ళి ఆస్ట్రా అని చెప్పి సర్చ్ చేయండి. మీకు చూడండి గైస్, ఇక్కడ స్టార్టర్ టెంప్లెట్స్, ఎలిమెంటర్, వర్డ్ ప్రెస్, బీవర్, బిల్డర్ టెంప్లెట్స్ అని చెప్పి ఉంది కదా, బై బ్రెయిన్ స్టార్మ్ ఫోర్స్ అని చెప్పి. దీంట్లో మీకు థీమ్స్ ఇంక్లూడింగ్ ఆస్ట్రా అని చెప్పి రాసుంది. సో జస్ట్ క్లిక్ ఆన్, మీరు ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ యాక్టివేట్ దిస్ ప్లగిన్. ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయండి. సో మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి. డోంట్ సెలెక్ట్ దిస్ ఫస్ట్ ఆప్షన్, ఏఐ వెబ్సైట్ బిల్డర్ని సెలెక్ట్ చేయొద్దు.
select the second option, classic starter template. Click on build with templates. అండ్ ఇక్కడ మీకు మళ్ళీ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఫస్ట్ వన్ ఈస్ వర్డ్ ప్రెస్ యూస్ చేయాలా, బ్లాక్ ఎడిటరా, ఎలిమెంటరా, బీవరా అని చెప్పి. సెలెక్ట్ ది సెకండ్ ఆప్షన్ బికాస్ నౌ ఇంకో మన ఎలిమెంటర్ తోటే అంటే మనం వెబ్సైట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సెలెక్ట్ ది సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ చూడండి మీకు n నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి దొరుకుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్కి సంబంధించి ఏదైనా తీసుకుందాం అనుకున్నాను, రైట్ గైస్. సో ఇప్పుడు ఇక్కడ మీకు ప్లగిన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి చూపిస్తుంది కదా. సో వీటిలోంచి మీరు ఏదైనా ప్లగిన్ని మీరు చూస్ చేసుకోవచ్చు, ఏదైనా థీమ్. ఓకే, ఫర్ సపోజ్ మీకు ఏదైనా థీమ్ కావాలంటే మీరు చెప్పచ్చు, ఐ విల్ సర్చ్ ఫర్ దట్ ఆర్ ఎల్స్ ఐ విల్ గో విత్ మై ఓన్ థీమ్. సో ఇక్కడ ఆన్లైన్ స్టోర్ ఉంది, మీరు ఏమైనా ఆన్లైన్లో బిజినెస్ ఏమైనా చేయాలి, స్టోర్ పెడదాం అనుకుంటే ఇక్కడ ఆన్లైన్ స్టోర్లో మీకు ఆన్లైన్ షాప్, క్లాతింగ్ స్టోర్, జ్యువెలరీ, ఇవన్నీ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి మీకు చూపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ ఈ లెర్నింగ్ కింద కూడా ఆన్లైన్ కోర్స్ LMS రిలేటెడ్ క్రియేట్ చేయాలి అంటే సో దీస్ ఆప్షన్స్ యూ కెన్ సెలెక్ట్ అనమాట. సో ఏమైనా పర్సనలైజ్డ్ సైట్స్ కావాలంటే అవి మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించి తీసుకుంటున్నాను. ఆర్ఎల్స్ టెల్ మీ గైస్, మీకు ఏదైనా మీకు నీడ్ ఉందా, ఎనీ టైప్ ఆఫ్ వెబ్సైట్ లేదా రెస్టారెంట్కి సంబంధించి కావాలంటే రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకో. టెల్ మీ గైస్, మీ ఇష్టం. నేచర్ ఫ్రూట్స్ అవన్నీ పెట్టాను సార్ వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ నేచర్ లోగో క్రియేట్ అవ్వలేదు, నేను చెప్తాను. ఓకే సరే, ఇక్కడ నేను ఒక ఏం తీసుకుందామంటే ప్లాంట్స్ గార్డెనింగా. ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ హియర్ గార్డెనింగ్ సంబంధించిన టెంప్లెట్స్ చూడండి. ఇక్కడ మీకు చూడండి, ఈ యాస్ట్రా యూజ్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే వీడే మొత్తం వెబ్సైట్ అంతా బిల్డ్ చేసేస్తాడండి. మీరు ఏమీ కష్టపడాల్సిన పని లేదు, మీరు మెనూ క్రియేట్ చేయక్కర్లేదు, ఏది క్రియేట్ చేయక్కర్లేదు. బై డిఫాల్ట్ వెబ్సైట్ వాడే బిల్డ్ చేసి ఇచ్చేస్తాడు. సో జస్ట్ మనం ఏంటంటే వన్స్ రెడీమేడ్గా అవైలబుల్గా ఉన్న వెబ్సైట్ని ఎలిమెంటర్ యూజ్ చేసుకొని మనం జస్ట్ ఎడిటింగ్ చేసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదొక థీమ్ ఉంది. సో ఇప్పుడు ఈ థీమ్ని నాకు నచ్చింది కాబట్టి ఈ థీమ్ని నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ప్లాంట్ షాప్ ఉంది, ఆర్ ఎల్స్ వీ కెన్ సెలెక్ట్ దిస్ థీమ్ ఆల్సో. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ థీమ్. మీకు ఏదైతే థీమ్ నచ్చుతుందో ఆ థీమ్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్. ఇగోండి మీకు ఇక్కడ ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు, ఆ వెబ్సైట్ ఏ విధంగా కనిపిస్తుంది అని చెప్పి. సో దిస్ ఈజ్ ద వెబ్సైట్, ఎలాగ లుక్ అవుతుంది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వన్స్ మీకు అయిపోయిన తర్వాత మీకు ఓకే అనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. అండ్ ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది, నో నీడ్ టు డూ ఎనీ దీస్ థింగ్స్, జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ అగైన్. అండ్ జస్ట్ ఇది ఐ అండర్స్టాండ్ అండ్ గో ఉంది కదా, జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని చెక్ బాక్స్, జస్ట్ సబ్మిట్ అండ్ బిల్డ్ మై వెబ్సైట్ అంటే చాలు, వెబ్సైట్ బిల్డ్ అయిపోతుందండి. చూడండి ఇప్పుడు నేను సబ్మిట్ అండ్ బిల్డ్ మై వెబ్సైట్ని వెబ్సైట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఎంత ఈజీగా వెబ్సైట్ అనేది బిల్డ్ అయిపోతుందో చూడండి యాస్ట్రా యూజ్ చేయడం వల్ల. సో దిస్ ఈస్ ద అడ్వాన్స్డ్ అనమాట. సో వన్స్ వెబ్సైట్ బిల్డ్ అయిపోయిన తర్వాత మనం స్మాల్ కస్టమైజేషన్స్ చేసుకుంటే చాలు. అదే మనం స్టార్టింగ్ నుంచి మన ఓన్ వెబ్సైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ వర్డ్ ప్రెస్ డెవలప్ చేసుకుంటూ రావాలంటే హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్. ఇప్పుడు నన్ను అడుగుతారేమో, సార్ ముందే మీరు ఇది చెప్పేస్తే మాకు అంత హెడేక్ ఉండేది కాదా అని. బట్ మీకు ఆ ఆప్షన్స్ అవన్నీ కూడా మీకు తెలియకపోతే, ద ఇంపార్టెన్స్ తెలియకపోతే మీకు అర్థం కాదు కదా డైరెక్ట్గా ఇవన్నీ చేసేస్తే. సో దట్స్ ద రీజన్ స్టార్టింగ్లో నుంచి మీకు వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది వెరీ బిగినింగ్ నుంచి నేను చెప్పుకుంటూ వచ్చాను అనమాట, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ టచ్ చేసి. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం మన వెబ్సైట్ని మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకుంటాం. దట్ థింగ్ ఆల్సో ఐ విల్ షో యూ. సీ చూడండి, వెబ్సైట్ వాడే క్రియేట్ చేసి ఇచ్చేస్తాడు మీకు 45% హ్యాపెండ్. కూడా
ఏఐకి మీకు ఏంటంటే కొంచెం కస్టమైజేషన్స్ దగ్గర మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. అందువల్ల మనకి అది సజెస్ట్ చేయలేదు నేను. అది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ దీనిలాగే అది కూడా. మీకు ఫైనల్గా ఈ మెసేజ్ వస్తుంది అనమాట. కంగ్రాచులేషన్స్, యువర్ వెబ్సైట్ ఈజ్ రెడీ, ఇట్ టుక్ జస్ట్ దీస్ మెనీ మినిట్స్ అనమాట. 1.17 సెకండ్స్లో 1 minute 17 సెకండ్స్లో మీకు వెబ్సైట్ అనేది బిల్డ్ అయింది. సో ఇప్పుడు జస్ట్ నేను ఆ వెబ్సైట్ని విజిట్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్ వ్యూ యువర్ వెబ్సైట్. చూడండి, ఇదిగోండి, మనకు కావాల్సిన వెబ్సైట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీ కెన్ స్టార్ట్ ఎడిటింగ్ విత్ దిస్ టూల్ కాల్డ్ ఎలిమెంటర్. సో ఇప్పుడు నేను డాష్ బోర్డ్కి వెళ్తున్నాను ఇప్పుడు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ పైన చూడండి, మీకు ఆప్షన్ ఉంది ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని చెప్పి. క్లిక్ ఆన్ దిస్ ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఆప్షన్. హెడర్ పార్ట్ అండ్ ఫుటర్ పార్ట్ని మాత్రం మీరు సపరేట్గా వేరొక ప్లగిన్ యూజ్ చేసుకొని మీరు కస్టమైజ్ చేసుకోవాలి. అది మీకు ఇంకో ప్లగిన్ కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట హెడర్ అండ్ ఫుటర్కి. సో ఎక్సెప్ట్ దట్ పార్ట్ ఎవ్రీథింగ్ యూ కెన్, బాడీలో ఉన్న ప్రతిదాన్ని కూడా మీరు మార్చచ్చు. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, నాకు ఒక మెసేజ్ వచ్చింది, కాంట్ ఎడిట్ ఎనేబుల్ సేఫ్ మోడ్ అని చెప్పి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మీకు మెసేజ్ వస్తే మీరు ఏం చేస్తారంటే గో బ్యాక్ టు యువర్ అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళండి. అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎలిమెంటర్ అని ఉంది కదా, వేర్ ఇస్ గో టు సెట్టింగ్స్. ఎలిమెంటర్లో సెట్టింగ్స్ అని చెప్పి ఉంటుంది మీకు. గో టు సెట్టింగ్స్ అండ్ ఇక్కడ మీకు చూడండి ఇంటిగ్రేషన్స్ అని చెప్పి ఉంటుంది. అండ్ ఇక్కడే మీకు ఇదే పేజ్లో ఇఫ్ యూ డిసేబుల్ ఫాంట్స్ గో టు అడ్వాన్స్ ట్యాబ్. ఇదిగోండి స్విచ్ ఎడిటర్ టు లోడర్ మెథడ్ ఉంది కదా, ఇది ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇంటిగ్రేషన్ సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీకు టూల్స్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ టూల్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు సేఫ్ మోడ్ చూడండి డిసేబుల్లో ఉంది, ఇది ఎనేబుల్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీకు యూఆర్ఎల్ ఇదే అవసరం లేదు, నో నీడ్ టు టచ్ దిస్ ఆల్ థింగ్స్. జస్ట్ క్లిక్, ఇది కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. డీబగ్ బార్ క్లిక్ ఆన్ సేవ్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ పేజ్కి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయండి మరి. ఓకే, నౌ గో టు ప్లగిన్ సెక్షన్. ఇక్కడ మీకు ప్లగిన్ సెక్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ అని ఉన్నది కదా ఆప్షన్, అది సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీరు ఏవైతే ప్లగిన్స్ ఉన్నాయో అన్నీ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అన్నీ కూడా డీయాక్టివేట్ చేయండి. సెలెక్ట్ ఆల్ ది, డీయాక్టివేట్ చేసి అప్లై చేయండి ఫస్ట్. దెన్ మీకు ఏదైతే ప్లగిన్ కావాలో ఆ ప్లగిన్ మాత్రం ఇప్పుడు యాక్టివేట్ చేయాలి. ఇక్కడ ఎలిమెంటర్ అని చెప్పి ప్లగిన్ ఉంది కదా, అది ఇప్పుడు మనం యాక్టివేట్ చేయాలి. వన్స్ డీయాక్టివేట్ అయిపోయిన తర్వాత నౌ గో టు ది ప్లగిన్ కాల్డ్ ఎలిమెంటర్ అండ్ క్లిక్ ఆన్ యాక్టివేట్. అంతే, యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఎర్రర్ పోద్ది. నౌ ఇట్స్ గాన్. ఓకే, మీకు ఒకవేళ ఇన్ కేస్ ఆ ఎర్రర్ అలా వస్తే మీరు ఈ ప్రాసెస్ చేయాలండి. ఓకేనా, చూడండి ఇప్పుడు ప్రతిదీ నేను కస్టమైజ్ చేసుకోగలను. ఇక్కడ వెల్కమ్ టు గ్రీన్ స్టోర్ అని ఉంది, ఇది నేను మార్చేస్తాను. చూడండి, వెల్కమ్ టు డేటా ప్రో అని రాస్తాను. సో లెట్స్ బ్రింగ్ ది స్ప్రింగ్ టు యువర్ హోమ్ అని చెప్పి ఉంది. మీకు కావాలంటే సమ్ XYZ మెసేజ్ అనేది మీరు ఇక్కడ రాసుకో. ఓకే, ఇక్కడ షాప్ నో ఉంది, దీన్ని కూడా మీరు కావాలంటే కస్టమైజ్. సో ఇక్కడ మీకు ఒకవేళ ఈ షాప్ నో అనే కలర్ మార్చాలి అంటే యూ కెన్ చేంజ్ ది కలర్. స్టైల్లోకి వెళ్ళండి, ఇక్కడ చూడండి టెక్స్ట్ కలర్ ఏముంది, అది గ్రీన్లో చూపించాలి, ఆ కలర్ మారిపోయి. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి, బ్యాక్గ్రౌండ్ టైప్, సెలెక్ట్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్. చూడండి అది ఇలాగా మనం నచ్చినట్టు మనం మార్చు. సో నాకంత కలర్స్, నేనంత కలర్ గురించి నాకు అంత ఐడియా లేదు. సో మీరు చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా చేయండి. ఓకే, జస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది. మీ ప్రతిదీ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు ఇమేజ్ కావాలంటే యూ కెన్ చేంజ్ దిస్ ఇమేజ్ ఆల్సో ఈవెన్. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు స్టైల్ కానీ
ఫ్రంట్లోనే మీకు ఉంటుంది అనుకుంటా. గో టు అడ్వాన్స్ పేజ్. ఇప్పుడు ఏదైతే మీరు చేంజ్ చేయాలనుకున్నారో దాని మీద ప్రెస్ చేస్తారో, క్లిక్ చేసి మార్చండి. అండ్ లెట్స్ గో బ్యాక్ టు వన్స్ అడ్మిన్ ప్యానల్. ఇక్కడ మీకు పైన చూడండి ట్యాబ్ అనమాట. ఇది ట్యాబ్లో మొబైల్లో ఈ విధంగా కనిపిస్తుంది, ట్యాబ్లో ఇలా కనిపిస్తుంది, డెస్క్టాప్లో ఇలా కనిపిస్తుంది. ఒకవేళ మొబైల్లో మీకు ఇలా కనిపించడం ఇష్టం లేదు అంటే మీరు ఇక్కడ ఏదైతే చేంజెస్ చేసుకోవచ్చు అండి. చేంజెస్ చేసినవి ఇప్పుడు చూడండి, మొబైల్లో మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో అవి ట్యాబ్లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఏ డివైస్కి ఆ డివైస్ ఓన్గా ఉంటుంది అనమాట. సో అది ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు చూడండి, నేను హోమ్ పేజ్లో ఉన్నాను. అదే ప్లాన్స్కి వెళ్తే ప్లాన్స్ పేజ్ని కూడా మీరు డైరెక్ట్లీ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అసలు ఏం లేదు ఇక్కడ. ఇది ప్లాన్స్ పేజ్, ఇట్ ఈస్ షోయింగ్ ఎంటీ. అబౌట్ అస్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్, ఇక్కడ కంటెంట్ ఉంది. మళ్ళీ దేర్ ఈస్ సమ్ వీడియో ఆల్సో. వీడియో కావాలంటే మీరు వీడియో పెట్టుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ గో టు కాంటాక్ట్, ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు కావాలంటే క్లిక్ ఆన్ అగైన్ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అండ్ డూ ది చేంజెస్. ఓకే, సో ఆ విధంగా మీరు ఎంటైర్ వెబ్సైట్ని స్మాల్ చేంజెస్ అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా కస్టమైజ్. సో ఇక్కడ ఈ నంబర్ తీసేసి నా నంబర్ ఇచ్చేస్తాను. ఇట్ విల్ వర్క్. ఓకే, 83741110. Once you done with your customization, just click on publish. That's it. అయిపోయింది. చిన్న డౌట్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ ఉన్న వెబ్సైట్స్ ని జస్ట్ ఎడిటింగ్ చేసుకోవడమే మన నేమ్ తో పెట్టేసి క్రియేట్. అంతే మేడం. ఈ ఆస్ట్రా ఏంటంటే రెడీమేడ్ టెంప్లెట్ అన్నమాట. HTML, CS, జావాస్క్రిప్ట్ ఇవన్నీ కూడా వెబ్ పేజ్ డిజైన్ చేయడానికి కదా. ఎస్, అవును. మరి ఇది అంటే ఇది ఆల్రెడీ ఉన్నదాన్ని జస్ట్ మనం యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇవి కూడా ఎంత మనం రెడీమేడ్ టెంప్లెట్స్ యూజ్ చేస్తున్నా బ్యాక్ ఎండ్ లో HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇంకా మీకు రియాక్ట్, JS ఇవన్నీ కూడా యూజ్ చేసి డెవలపర్స్ డెవలప్ చేసిన వెబ్సైట్సే. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ చేసి ఏదైనా వెబ్సైట్, మన వెబ్సైట్ ఏదో, మన వెబ్సైట్ జస్ట్ గో టు అవర్ వెబ్సైట్. ఇది URL కదా, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ అండ్ ఇక్కడ పెడుతున్నాను. అండ్ ఇప్పుడు ఈ వెబ్సైట్ చూడండి, మీకు ఇలా ఉంది. రైట్ క్లిక్ చేస్తున్నాను నేను, ఐ క్లిక్ ఆన్ ఇన్స్పెక్ట్. సో ఈ వెబ్సైట్కి కోడింగ్ ఆల్రెడీ రాసేసి ఉంది. దిస్ ఈజ్ ఆల్ ది కోడింగ్ ఆల్రెడీ రిటర్న్, ప్రీ బిల్డ్ కోడింగ్ ఆల్రెడీ డెవలప్ చేస్తారు ఎవరు, డెవలపర్స్. సో మనకి ఇప్పుడు యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ పీపుల్ ఇప్పుడు మనకి కోడింగ్ రాదు. సో రెడీమేడ్గా ఉన్న వెబ్సైట్స్ టెంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకొని మనం కస్టమైజ్ చేసుకుంటున్నాం, జస్ట్ అంతే. ఓకే, సో మళ్ళీ మనమే మొత్తం వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే దట్స్ అ డిఫరెంట్ సినారియో. సో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు కస్టమైజ్ చేసుకున్నారు యాక్చువల్గా చెప్పాలంటే, రైట్. సో వాళ్ళు ప్రొవైడ్ చేసిన టెంప్లెట్స్ మీద మనం వర్క్ చేసి మన వెబ్సైట్స్ని బిల్డ్ చేసుకుంటాం. ఓకే, అదొక్కసారి లోగో ఒక్కసారి అది. యా, సో ఇప్పుడు మీరు గనక లోగో గురించా నేను చెప్తాను. ఓకే, నౌ లోగో కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు URL నుంచి అడ్మిన్ ప్యానల్లో షిఫ్ట్ అవ్వాలి. గో టు అడ్మిన్ ప్యానల్ అండ్ ఇక్కడ మీకు గో టు అపీరెన్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు కస్టమైజ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ కస్టమైజ్. అండ్ ఇక్కడ మీకు సైట్ ఐడెంటిటీ అని ఉంటుంది. యూ నీడ్ టు గో టు సైట్ ఐడెంటిటీ. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సైట్ క్లిక్, సెలెక్ట్ ది సైట్ ఐకాన్. అండ్ మీరు అయిపోయింది. ఓకే, నా వాయిస్ వినిపిస్తుందా? మీకు కావాల్సిన లోగో మీకు దగ్గర ఏమైనా ఉంటే అప్లోడ్ చేసుకోండి. ఆ లోగోని అప్లై చేసి క్లిక్ ఆన్ సెలెక్ట్, దట్స్. అండ్ క్రాప్ చేసుకుంటారు, క్రాప్ ఇమేజ్ అంతే. క్లిక్ ఆన్ పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేస్తేనే మనకి లోగో కనిపిస్తుంది. అవునా, ఓకే. ఇక్కడ మీకు మళ్ళీ ఇప్పుడు చేంజ్ ఇమేజ్ కొడుతున్నాను చూడండి. ఇప్పుడు ఏదో ఒక లోగో మళ్ళీ మారుస్తున్నాను, వేరే అదర్ లోగో. అండ్ క్లిక్ ఆన్ సెలెక్ట్. ఇదిగోండి ఇప్పుడు మీకు దీంట్లో క్రాప్ రాలేదు, క్రాప్ ఇమేజ్ వచ్చింది కదా ఇక్కడ. క్రాప్ ఇమేజ్ అండ్ క్లిక్ ఆన్ పబ్లిష్ చేయాలి.
అండ్ లేదు అంటే సైట్ టైటిల్ అండ్ లోగో సెట్టింగ్స్ ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది ఎలిమెంటర్కి సంబంధించి లోగో విత్ ఎంత ఉండాలి, కస్టమైజింగ్ అది హెడర్ అనమాట. ఇది చెప్పాను కదా మీకు, ఈ ఎలిమెంటర్ లో మీరు హెడర్ లోగో ఎక్కడ ఉందంటే హెడర్ లో ఉంటుంది, రైట్? సో ఆ లోగో హెడర్ పార్ట్ లో ఉండడం వల్ల హెడర్ కి ఫుట్టర్ కి సపరేట్ గా మనం ప్లగ్ఇన్ అనేది యూజ్ చేయాలి. ఇన్ కేస్ మీరు అలా ఫేస్ చేస్తున్నారు అనుకోండి ఈ ఇష్యూని, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఐ విల్ షో యూ వన్ మోర్ ప్లగిన్స్. ఇప్పుడు నేను హెడర్ అండ్ ఫుట్టర్ పార్ట్ ని నేను చేంజ్ చేయలేకపోతున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను, ప్లగిన్స్ లోకి వెళ్తాను, క్లిక్ ఆన్ యాడ్ న్యూ ప్లగిన్ అండ్ ఇప్పుడు ఇక్కడ సర్చ్ చేయండి హెడర్ అండ్ ఫుట్టర్ ప్లగిన్ కోసం. నౌ ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ చూడండి మీకు ద ఫస్ట్ ఆప్షన్ అల్టిమేట్ యాడ్స్ ఆన్ ఫర్ ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫుట్టర్ బిల్డర్ ఉంది కదా, దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వన్స్ యాక్టివేట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లో UAE అని చెప్పి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ హెడర్ అండ్ ఫుట్టర్ బిల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. సో మన వెబ్సైట్ కి హెడర్ మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. నౌ క్లిక్ ఆన్ యాడ్ న్యూ అండ్ ఇక్కడ టైటిల్ అడుగుతుంది. సో జస్ట్ ఐఎమ్ గివింగ్ ద టైటిల్ యాజ్ హెడర్ అండ్ ఇక్కడ టైప్ ఆఫ్ టెంప్లెట్ ఉంది కదా, ఇక్కడ హెడర్ కావాలంటే హెడర్, ఫుట్టర్ కావాలంటే ఫుట్టర్, ఏదో ఒక సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ప్లే ఎంటైర్ వెబ్సైట్ తీసుకోండి. డిస్ప్లేలో మీకు ఇలాగ సపరేట్ ఓన్లీ ఒక పేజ్కి కావాలంటే ఒక పేజ్కి, ఏదో స్పెషల్ పేజ్ కావాలంటే పేజ్కి. పోస్ట్ గురించి ఇంకా నేను చెప్పలేదు, బ్లాగింగ్లో వస్తుంది, ఇప్పుడు మేము మాట్లాడుకుంటాం, అప్పుడు మీకు వచ్చినప్పుడు నేను చెప్తాను. ఎంటైర్ వెబ్సైట్కి ప్రస్తుతానికి అయితే నేను పెడుతున్నాను అనమాట, రూల్ అనమాట ఇది. సో ఇంకేం అవసరం లేదు మీకు ఇక్కడ కస్టమ్ వీల్స్, నో నీడ్ టు డూ దీస్ ఆల్ థింగ్స్. జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్ అండ్ క్లిక్ ఆన్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇప్పుడు ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన ఓన్గా మనం హెడర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు హెడర్ పార్ట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు విజెట్స్, గ్లోబల్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి లేఅవుట్ అని ఉంది కదా. సో ఫస్ట్ ఇక్కడ మీకు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ అని చెప్పి రెండు ఆప్షన్స్ వస్తాయి. గ్రిడ్ని సెలెక్ట్ చేయొద్దు. గ్రిడ్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ వాడిచ్చిన బ్లాక్స్లోనే మీరు తీసుకోవాలన్నమాట. సెలెక్ట్ ది ఫస్ట్ ఆప్షన్ ఫ్లెక్స్ బాక్స్. ఇప్పుడు ఓన్లీ ఒక కాలమే నాకు కావాలి అంటే ఐ విల్ సెలెక్ట్ ఓన్లీ వన్ కాలమ్ హియర్. నాకు అలా కాదు 2 కాలమ్స్ కావాలి అనుకుంటే ఐ విల్ ఫస్ట్ మీకు స్ట్రక్చర్ అనమాట, స్ట్రక్చర్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ కాలంలో లోగో పెట్టాలనుకుంటున్నాను, సెకండ్ కాలంలో నేను మెనూ పెట్టాలనుకుంటున్నాను. సో ఏం చేస్తాను, ఫస్ట్ కాలంలో నేను ఇక్కడ అగైన్ ఇక్కడ చూడండి మీకు లెఫ్ట్ సైడ్లో యాడ్ ఎలిమెంట్ అని చెప్పి ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా అందరికీ. సో జస్ట్ సెలెక్ట్ దిస్ ప్లస్ ఐకాన్ అండ్ ఇక్కడ మన దగ్గర లోగో ఏదైనా ఉంటే ఇక్కడ చూడండి సర్చ్లో ఏం చేస్తారంటే జస్ట్ సెలెక్ట్ హియర్ లోగో. లోగో సెలెక్ట్ చేసుకోండి. సైట్ లోగో అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, లోగో నేను ఇక్కడ మీకు ఈ కస్టమ్ ఇమేజ్ అని ఉంది కదా ఆప్షన్, జస్ట్ ఇది ఆన్ చేసుకోండి. ఒక ఇమేజ్ని మనం యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లెట్స్ టేక్ ది డేటా ప్రో ఎగ్జాంపుల్. నేను డేటా ప్రోకి సంబంధించిన ఒక లోగో తీసుకుంటాను. ఐ విల్ గో టు ఇమేజెస్ హియర్ అండ్ ఇక్కడ లోగో ఉంది, సేవ్ ఇమేజెస్, డౌన్లోడ్స్. సో నా సిస్టంలో సేవ్ అయింది అది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ క్లిక్ ఆన్ చూస్ ఇమేజ్ అండ్ క్లిక్ ఆన్ అప్లోడ్ ఫైల్స్. సెలెక్ట్ ఫైల్స్, మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది ఓపెన్ చేయండి. ఆ ఇమేజ్ అప్లోడ్ అవుతుంది. క్లిక్ ఆన్ సెలెక్ట్ అండ్ ఇక్కడ చూడండి లోగోస్. ఓకే, సో ఇప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అలైన్మెంట్ లెఫ్ట్కి కావాలా, రైట్కి కావాలా, మధ్యలో కావాలా ఆప్షన్. నెక్స్ట్ అదే మీరు ఏదైనా లింక్ ప్రొవైడ్ చేయాలనుకుంటే కస్టమ్ URL కూడా ఆ లోగోకి ఇచ్చుకోవచ్చు అనమాట, దానికి రీడైరెక్ట్ అవుతారు. క్యాప్షన్ కావాలంటే ఎస్, యూ కెన్ గివ్ సమ్ క్యాప్షన్ ఆల్సో బిలో టు ఇట్. ఎంటర్ క్యాప్షన్, వెల్కమ్ టు డేటా ప్రో అని రాస్తాను. సో దిస్ విల్ బి ద క్యాప్షన్ బిలో టు ఇట్. ఇదిగోండి క్యాప్షన్ వచ్చి. ఓకే, సో ఇప్పుడు నేను స్టైల్లోకి వెళ్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి నాకు. సో లెట్ మీ గివ్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ హియర్. కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్. సో అలాగా మీరు మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. యూ కెన్ డూ రైట్. సో ఇదిగోండి ఇలాగా చిన్న సంథింగ్ లైక్
సో ఇంకా మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే యూ కెన్ గో టు అగైన్ దిస్ సిఎస్ఎస్లో స్టైల్లో ఉన్నాం కాబట్టి విత్ ఎంత ఉండాలి అవన్నీ కూడా ఇక్కడ మీరు ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం, స్టైల్ సాలిడ్ ఉండాలా అంటే ఇప్పుడు మీకు ఇది ఎలిమెంట్ ఉందంటే ఈ ఎలిమెంట్ చుట్టూ కూడా ఒక లైన్ అనేది క్రియేట్ అవుతుంది. అదే ఒక డబుల్ ఉందనుకోండి, డబుల్ లైన్ ఫామ్ అవుతుంది అనమాట. డాటెడ్ అంటే డాటెడ్ లైన్స్ అనేవి వస్తాయి అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో డిఫరెన్స్ తెలీదు. సో బట్ కనిపిస్తుంది. యా డాటెడ్ ఇవన్నీ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ లోగోకి సంబంధించి. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తానంటే సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను. స్క్రోల్ డౌన్, బార్డర్ విత్ ఎంత ఉండాలి అవన్నీ కూడా మీకు ఇక్కడ వాల్యూస్ ఇవ్వచ్చు. అండ్ బాక్స్ షాడో కావాలంటే షాడో ఇవ్వచ్చు. అండ్ అగైన్ ఇప్పుడు మీరు అడ్వాన్స్లోకి వెళ్తే ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మీకు. మార్జిన్ అండ్ ప్యాడింగ్, మార్జిన్కి ప్యాడింగ్కి డిఫరెన్స్ మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఇప్పుడు చూడండి, మామూలుగా ఇది ఒక వెబ్సైట్ అనుకోండి, ఇది ఒక వెబ్ పేజ్. సో జనరల్గా మనం ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ట్యాగ్స్ యూజ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్ ఉందనుకోండి HTML లో. సో దీంట్లో మధ్యలో నేను ఒక లైన్ రాస్తున్నాను, వెల్కమ్ టు సంథింగ్. ఓకే, సో మళ్ళీ H1 ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ H1 చుట్టూ నేను ఏం చేస్తానంటే ఒక బాక్స్ పెట్టాను, బార్డర్. ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ బార్డర్. సో ఇప్పుడు ప్యాడింగ్కి మార్జిన్కి డిఫరెన్స్ ఏంటి? మార్జిన్ అంటే ఎలిమెంట్ టు ఎండ్ ఆఫ్ ది పేజ్, ఎండ్ ఆఫ్ ది వెబ్ పేజ్. దీన్ని మనం ఏమంటామంటే మార్జిన్, వి కాల్ ఇట్ as. అండ్ ఇక్కడ కూడా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, ఇవన్నీ కూడా నుంచి టు ఇటు నుంచి, ఈ ఎలిమెంట్ నుంచి ఎండ్ ఆఫ్ ది పేజ్. ప్యాడింగ్ అంటే ఏంటి? ఈ మధ్యలో ఉంది కదా H1 ఎలిమెంట్, దీని నుంచి ఈ ఎలిమెంట్ వరకు అంటే బార్డర్ వరకు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ప్యాడింగ్. ఓన్లీ ఈ ఎలిమెంట్ లోపలే మూవ్ అవుతుంది, దిస్ స్పేస్. ఓకే, సో మీరు ఇప్పుడు అవి కూడా మీరు ఇక్కడ వాల్యూస్ అనేవి ఇచ్చి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను అవి అరేంజ్ చేస్తాను, ఇలా కావాలంటే ఇలా. సో అవి ఎలిమెంట్ అనేవి మూవ్ చేసుకోవచ్చు. రైట్కి కావాలంటే రైట్కి, లెఫ్ట్కి కావాలంటే లెఫ్ట్కి, అలాగా మీరు ఆ వాల్యూస్ అడ్జస్ట్ చేసి మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ విత్ కావాలంటే ఫుల్ విత్. ఇవన్నీ కొన్నిసార్లు పనిచేస్తే కొన్నిసార్లు చేయవు. సైజ్ కావాలంటే మీకు గ్రో. సో అలాగా మనం మనకు నచ్చినట్టుగా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, చెక్ చేయండి ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఎంట్రన్స్ యానిమేషన్స్, ఫేడ్ ఇన్, చూడండి ఇక్కడ ఇంకా మీకు బోల్డ్ యానిమేషన్స్ ఉంటాయి. సో జూమ్ ఇన్ ఇలా వస్తుంది అనమాట. అంటే సమ్ వాట్ యానిమేషన్స్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై యూ కెన్ అప్లై దోస్ యానిమేషన్. సో ఇక్కడ మీకు రొటేట్ ఉంటుంది, ఇక్కడ ఇది క్లిక్ చేసి కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు ఆ ఎలిమెంట్ని. సో ఎవరు చేస్తారు రొటేట్? చేయరు కదా ఎవరు, రైట్? సో లోగోస్ని ఎవరు రొటేట్ చేయరు అనుకుంటున్నా. సో మళ్ళీ రీసెట్ కొట్టేస్తే రీసెట్ అయిపోతుంది. అలాగా మనకి డిఫరెంట్ వర్టికల్గా కావాలంటే వర్టికల్గా, స్క్యూ, స్కేల్, ఆఫ్సెట్, బ్యాక్గ్రౌండ్ సంబంధించి కొన్ని ఉంటాయి. ఇక్కడ మీకు గ్రేడియంట్, కలర్. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి మీ అంతటి మీరు, రైట్? సో ఇవన్నీ కూడా ఆప్షన్సే. ఒక ఓన్లీ వన్ ఎలిమెంట్గా ఐఎమ్ షోయింగ్ యూ. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్లో మనకి ఏం కావాలి? వి వాంట్ ఆల్ అవర్ పేజెస్, మన దగ్గర ఉన్న పేజెస్ అన్నీ కూడా దీంట్లో చూపించాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు మెనూ అని చెప్పి టైప్ చేయండి. మెనూ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ నావిగేషన్ మెనూ అని చెప్పి ఉంది కదా, జస్ట్ ఇక్కడ నేను తీసుకొచ్చి పేస్ట్ చూడండి వచ్చిందా లేదా మెనూ. ఇప్పుడు సెలెక్ట్ యువర్ మెనూ అండ్ ఇక్కడ మళ్ళీ స్టైల్లోకి వెళ్ళండి. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సమ్ కలర్ ఫర్ యువర్ మెనూ యూ కెన్ గివ్ సమ్ కలర్. చూడండి అవి గ్రీన్ కలర్లో వెళ్ళిపోయాయి. బ్యాక్గ్రౌండ్ కావాలంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మార్చేసుకో. దట్స్ హౌ సింపుల్, రైట్? సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. గో టు అడ్వాన్స్ అండ్
సో స్పేస్ బిట్వీన్ అంటే స్పేస్ కూడా వస్తుంది మీకు లాస్ట్. ఓకే, సో అలాగా మీకు నచ్చినట్టు కస్టమైజ్. రైట్, ఇక టైపోగ్రఫీ అంటే ఏంటంటే టెక్స్ట్ మార్చడం. ఇక్కడ ఫ్యామిలీ ఆ పర్టికులర్ ఫాంట్ నచ్చలేదు అనుకోండి, ఈ ఫాంట్ చూసి రైట్ లైక్ దిస్. సైజ్ కూడా మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, పెంచు. ఓకే, సో అలా నచ్చినట్టుగా మనం అన్నీ కూడా లైన్ హైట్ కావాలంటే లైన్ హైట్ ఇంక్రీజ్. మల్టిపుల్ ఆప్షన్స్ ఆర్ దేర్. ఓకే, మళ్ళీ అగైన్ గో టు అడ్వాన్స్ హియర్. మార్జిన్ సేమ్ ఉన్నాయి చూడండి ఆప్షన్స్, మార్జిన్, ప్యాడింగ్, దీస్ ఆల్ థింగ్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది. మీరు ఏం చేస్తారంటే చూడండి, మనం ఒక ఎంటైర్ పేజ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ ఈ హెడర్ పార్ట్ మీకు నచ్చింది అనుకోండి, వన్స్ ఇదంతా కూడా హెడర్ పార్ట్ అంటే నేను ఇలా చేశాను చెప్పి మీరు ఇలా చేయడం కాదండి. హెడర్ పార్ట్ అంటే చాలా బ్యూటిఫుల్గా మీరు డిజైన్ చేసుకోవాలి. సో దీన్ని జస్ట్ మీకు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి చూపించడానికి నేను మామూలుగా మీకు డెమో నార్మల్ చూపిస్తున్నాను. సో వన్స్ మీరు హెడర్ పార్ట్ అనేది మీరు కానీ ఫుటర్ పార్ట్ అనేది కానీ బిల్డ్ చేసుకున్న తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్. సో ఎప్పుడైతే పబ్లిష్ మీద క్లిక్ చేస్తారో ఇప్పుడు మీ వెబ్సైట్కి వెళ్ళండి, విజిట్ చేయండి మీ వెబ్సైట్ని. సో జస్ట్ అగైన్ గో టు యువర్ వెబ్సైట్. ఇక్కడ నేను అదే వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ సీ చేంజెస్. ఇదిగోండి వచ్చిందా లేదా, హెడర్ పార్ట్ లోగోతో సహా వచ్చింది. ఇప్పుడు కిందకు వస్తే మీకు పేజెస్, ఇదిగోండి ఇవన్నీ కూడా ఏంటి పేజెస్ ఉన్నాయి. కాంటాక్టర్స్ పేజ్కి వెళ్ళినా అదే హెడర్ ఉంటుంది. హెడర్ ఏమైనా మారిందా? అబౌటర్స్కి వెళ్ళినా అదే హెడర్ ఉంటుంది. ప్లాన్స్కి వెళ్ళినా అదే హెడర్ ఉంటుంది. రైట్, ఆర్ యూ ఆల్ సీయింగ్ దిస్? రైట్, అందరికీ అర్థమవుతుందా? హెడర్ పార్ట్ మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ మీరు కింద ఫుటర్ కావాలి. ఈ ఫుటర్ని మీరు ఎడిట్ చేయలేరు ఎలిమెంటర్ తోటే. మళ్ళీ ఫుటర్ని ఎడిట్ చేయాలంటే ఏం చేయాలి? అగైన్ యూ గో బ్యాక్ టు యువర్ దిస్ ఎలిమెంటర్ బ్యాక్, అది ఎలిమెంటర్ అడ్మిన్ ప్యానల్లోకి వచ్చేసేయండి. అక్కడ ఉన్న ఆప్షన్ ఏదైతే ఉంది అడ్మిన్ ప్యానల్లోకి వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ మీరు అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఏదైతే మీరు ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకున్నారో మళ్ళీ హెడర్కి ఫుటర్కి సంబంధించి ఆ ప్లగ్ఇన్లోకి వెళ్ళిపోవాలి. ఆ ప్లగ్ఇన్ ఏంటి? యూఏఈ దగ్గరికి వెళ్ళి మళ్ళీ హెడర్ అండ్ ఫుటర్ బిల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. అగైన్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ. ఇప్పుడు ఫుటర్, ఇప్పుడు ఇంతకుముందు మనం హెడర్ తీసుకున్నాం, ఇప్పుడు ఫుటర్ డిజైన్ చేయండి మళ్ళీ. అండ్ టెంప్లేట్ అంటున్నాడు, ఈసారి హెడర్ కాకుండా ఫుటర్ సెలెక్ట్ చేస్తారు. అండ్ డిస్ప్లే ఎంటైర్ వెబ్సైట్ కాబట్టి ఎంటైర్ వెబ్సైట్. సో జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్ అండ్ క్లిక్ ఆన్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇప్పుడు నౌ స్టార్ట్ వర్కింగ్ విత్ ది ఫుటర్ అనమాట. మీరు వర్క్ చేసినప్పుడు ఎప్పుడైతే మీరు ఒక వెబ్సైట్ని రిఫరెన్స్గా తీసుకొని వర్క్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు మన వెబ్సైట్ యొక్క థీమ్ ఏంటండి? నేచర్కి సంబంధించింది కదా, లైక్ ప్లాంటింగ్. రైట్, ప్లాంటింగ్ వెబ్సైట్ అనేది ఉంది. రైట్, సో లైక్ గార్డెనింగ్ అని కదా, గార్డెనింగ్. రైట్, సో గార్డెనింగ్ అని చెప్పి ఇక్కడ ఇస్తున్నాను నేను. ఇప్పుడు దానికి సంబంధించిన వెబ్సైట్ ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం. ఇక్కడ వీళ్ళు హెడర్ ఏం యూస్ చేశారు, ఏదైనా యూస్ చేశారు హెడర్. సో ఈ విధంగా ఉంది హెడర్ పార్ట్. సో జస్ట్ ట్రై టు మీరు ఈ విధంగా క్రియేట్ చేయాలనుకుంటే ఎస్, ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని హెడర్ పార్ట్ డెవలప్ చేయండి. లేదు అంటే వేరొక వెబ్సైట్కి వెళ్ళండి. ఎన్ని కాలమ్స్ పడుతున్నాయో ఏంటో చూసుకోండి ఒకసారి హెడర్ పార్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు. లేదంటే ఇదిగోండి, ఇది చూడండి, ఇది ఒక వెబ్సైట్. సో ఇక్కడ కూడా మీకు ఈ వెబ్సైట్ యొక్క హెడర్ పార్ట్ కూడా బాగుంది. ద పేజెస్ మీకు ఎన్ని కావాలనేది మీ ఇష్టం. సో పేజెస్ అందరికీ తెలుసు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇవన్నీ కూడా కాలమ్స్ని, ఇదిగోండి ఈ ఐకాన్స్, సోషల్ ఐకాన్స్ని కూడా మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అక్కడ మీరు జస్ట్ ఇక్కడ చూడండి, నేను సోషల్ ఐకాన్స్ని ఒకవేళ ఇంటిగ్రేట్ చేసుకోవాలనుకోండి, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ టైప్ చేయండి సోషల్ ఐకాన్స్ అని. ఇదిగోండి సోషల్ ఐకాన్స్ వచ్చింది. రైట్, సో తీసుకొచ్చి పెట్టేసాను. ఇదిగోండి ఐకాన్ వచ్చే లేదా సోషల్ ఐకాన్స్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, దీస్ ఆల్ ఐకాన్స్ విల్ అపియర్ హియర్. సో అలా నచ్చినట్టు మీరు మీ వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. నో ఇష్యూ అట్ ఆల్. ఓకే, కలర్స్ కావాలంటే కలర్స్ చేంజ్ చేయొచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. సో వన్స్ ఎంటైర్ థింగ్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్. దట్స్ ఇట్. ఈజ్ క్లియర్ ఎవ్రీవన్? హెడర్ అండ్ ఫుటర్ పార్ట్ని సపరేట్గా మీరు చేసుకోవాలి ఇవి మాత్రం. ఇప్పుడు మీకు లోగో ఎలాగా మార్చాలి అర్థమైందా మీ పేజెస్లో? ఒకవేళ ఇక్కడి నుంచి కూడా మీకు లోగో మార్చడం కుదరకపోతే దాన్ని ఎక్కడికి వెళ్ళి మార్చాలి మీకు చెప్పాను కదా, సైట్ లోగో అపీరెన్స్లోకి వెళ్తారు, అక్కడ కస్టమైజ్ ఉంటుంది. కస్టమైజ్లో మళ్ళీ మీకు లోగో ఆప్షన్ ఉంటుంది.
సైట్ ఐకాన్. సో మీరు ఎంటైర్ వెబ్ పేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు గైస్ ఈ ఎలిమెంటర్ తోటే. లెట్ మీ షో యూ దట్ వన్ ఆల్సో. సో చూడండి, నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎంటైర్ పేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఎలిమెంటర్ తోటే. ఇప్పుడు చూడండి, నేను పేజెస్లోకి వచ్చి ఐఎమ్ సెలెక్టింగ్ హియర్ యాడ్ న్యూ పేజ్. ఓకే, సో ఇప్పుడు పేజ్ నేమ్ ఇస్తున్నాను నేను, కస్టమ్ అని చెప్పి. యూ క్యాన్ గివ్ ఎనీ నేమ్, మీ ఇష్టం, మీ పేజ్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్. ఇప్పుడు ఈ పర్టికులర్ పేజ్ని నేనేం చేస్తాను, ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంది. జస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఓన్లీ కస్టమ్ పేజ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం ఉండాలి అనేది మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ ఎలిమెంటర్ కిట్ కిందకు వచ్చేసండి. సరే, ఇలా కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు క్యాన్వాస్ అని చెప్పి ఆప్షన్ ఉంది. హోల్డ్ డౌన్. కాంటాక్ట్ అబౌట్ హోమ్. ఓకే, మనం మెనూలోకి యాడ్ చేయలేదు కదా, ఫస్ట్ కస్టమ్లో ఉన్నాం కదా ఇది. సో హెడర్ పార్ట్ అనేది మనం క్రియేట్ చేసాం కాబట్టి అలా ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు కస్టమ్ పేజ్లో ఉన్నాము. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తారు. ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్లెక్సా గ్రిడ్డా? అంతే, ఫ్లెక్స్ సెలెక్ట్ చేసుకోండి. మీకు నంబర్ ఆఫ్ కాలమ్స్, ఒకే కాలం కావాలంటే ఒకే కాలం, 2 కాలమ్స్, 3 కాలమ్స్, ఎనీథింగ్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ కావాలంటే ఈ స్ట్రక్చర్ సెలెక్ట్ చేసుకుంటారు. రైట్, మళ్ళీ సేమ్ ప్రాసెస్. మీకు ఇక్కడ ఫస్ట్లో ఏం పెట్టాలి, సెకండ్ కాలంలో ఏం యాడ్ చేయాలనుకుంటున్నారు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. విడ్జెట్స్ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయండి. లేదు సార్ నాకు టెక్స్ట్ కావాలంటే జస్ట్ క్లిక్ ఆన్ హియర్ ప్లస్ ఐకాన్ అండ్ ఇక్కడ హెడ్డింగ్ ఉంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్ హెడ్డింగ్. సో మీకు నచ్చిన టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసేసేయండి. సో సమ్ XYZ టెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక ఇమేజ్ పెట్టాలి సార్ అంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. లేదు సార్ వీడియో పెట్టాలి, జస్ట్ గో అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇదిగోండి వీడియో వచ్చేస్తుంది మీకు. ఆ వీడియో మీ ఇష్టం, మీరు ఏదైనా వీడియో మీ ఇష్టం, మీరు సెలెక్ట్ చేసుకో, అది అప్లోడ్ చేసుకో. లేదు యూట్యూబ్కి డైరెక్ట్గా రీడైరెక్ట్ చేయాలంటే మీరు ఆ లింక్ కూడా ఇక్కడ ఇచ్చేయచ్చు. ఓకే, దీస్ ఆల్ థింగ్స్ యూ కెన్ డూ. సో ఇక్కడ సోర్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి సెల్ఫ్ హోస్టెడ్ ఉంది. సెల్ఫ్ హోస్టెడ్ అంటే మన వీడియో అని చెప్పి. ఇక్కడ వీమో, డైలీ మోషన్, వీడియో ప్రెస్, మన యూట్యూబ్ మీకు ఛానల్ ఏదో ఉందనుకోండి, యూట్యూబ్ ఛానల్, ఆ లింక్ ఇచ్చేస్తారన్నమాట ఇక్కడ. సో అది జస్ట్ ఇట్ విల్ గో టు దట్ వెబ్సైట్, యూట్యూబ్ అనమాట. మీ ఛానల్లోకి వెళ్ళిపోద్ది రీడైరెక్ట్ అయ్యి. సో అలాగా మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్ అబౌట్ దిస్ వెబ్సైట్ డిజైనింగ్? మీకు అందరూ కూడా మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పడం కాదు, జస్ట్ మీ అంతటా మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయండి. సో ఏమైనా డౌట్స్ వస్తే నాకు అడిగితే నేను క్లారిఫై చేస్తాను. క్లియర్ అబౌట్ దిస్ అడ్వాన్స్ వెబ్సైట్ డిజైనింగ్ ఎలాగ యూస్ చేయాలి, ఎలిమెంటర్ తోటి పేజెస్ ఎలా బిల్డ్ చేయాలి, ఇంకా కిందకి కావాలి, ఇంకో కాలమ్స్ కావాలంటే అగైన్ క్లిక్ ఆన్ ప్లస్, అగైన్ సెలెక్ట్ ది ఫ్లెక్స్ బాక్స్, అగైన్ సెలెక్ట్ ది కాలమ్స్. ఇలాగ మీరు యాడ్ చేసుకోవచ్చు నంబర్ ఆఫ్ థింగ్స్, ఎలిమెంట్స్. ఓకే, సో అందరూ కూడా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ ఒక పేజ్ క్రియేట్ చేయండి. మీకు పేజ్ క్రియేట్ చేయడం తెలుసు కాబట్టి ఒక న్యూ పేజ్ తీసుకోండి గైస్. న్యూ పేజ్ తీసుకొని ఈ పర్టికులర్ పేజ్ మీద మీరు ఎలిమెంటర్ తోటే స్టార్ట్ ఎడిటింగ్. ఓకే, ఎడిటింగ్ స్టార్ట్ చేయండి. ఎంటైర్ పేజ్ మీరు ఎలిమెంటర్తో బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఒక పేజ్ మొత్తం కూడా, దెన్ యూ విల్ గెట్ ఎన్ క్లారిటీ. ఓకే, సో అందుకే దీన్ని పేజ్ బిల్డర్ అని కూడా అంటారు. మొత్తం పేజ్ కూడా మీరు ఎంటైర్ పేజ్ ఎలిమెంటర్తో బిల్డ్ చేయండి. ఓకేనా? సో కెన్ ఐ మూవ్ టు నెక్స్ట్ పార్ట్, బ్లాగింగ్కి మూవ్ అవుదామా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెబ్సైట్ డిజైనింగ్. సో ఓపిక ఉందా ఆల్ ఆఫ్ యూ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా? క్లియర్ కదా? రైట్. సో ఇప్పుడు మీకు ఒక ప్లగిన్, ఇప్పుడు నేను ఏదైతే వెబ్సైట్లో నేను క్రియేట్ చేశానో
కంటెంట్ పెట్టానో ఆ కంటెంట్ అంతా పోయి మళ్ళీ ఫస్ట్కి వచ్చేయాలండి వెబ్సైట్. సో ఒక ప్లగ్ఇన్ ఏమైనా చెప్పానా మీకు ఇంతకుముందు దానికి సంబంధించి? అంటే మీరు వన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలా చేంజెస్ చేస్తూ ఉంటారు, కంటెంట్ యాడ్ చేస్తూ ఉంటారు కదా. మళ్ళీ మన వెబ్సైట్ స్టార్టింగ్లో ఎలా ఉంది అలా అయిపోవాలి అంటే దేర్ ఈజ్ వన్ ప్లగ్ఇన్. డిడ్ ఐ టెల్ యూ దట్ ప్లగ్ఇన్? నో సార్. ఓకే, దట్ ప్లగ్ఇన్ నేమ్ ఈస్ WP-reset అనే ప్లగ్ఇన్ని మీరు యూస్ చేయాలి. సో ఆల్రెడీ నా దగ్గర ఆ ప్లగ్ఇన్ ఉంది కాబట్టి జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు అడ్మిన్ ప్యానల్ నౌ. అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ హియర్. ఇక్కడ సెట్టింగ్స్లో కనిపిస్తుందండి మీకు అది. ఓకే, మనం ఆల్రెడీ ప్లగ్ఇన్స్ అన్ని డీయాక్టివేట్ చేసాం కాబట్టి నౌ ఐ నీడ్ టు గో టు ది ప్లగ్ఇన్స్, సెలెక్ట్ ఇన్స్టాల్డ్ ప్లగ్ఇన్స్. అండ్ ఇక్కడ చూడండి మీకు ఆ ప్లగ్ఇన్ కనిపిస్తుంది, WP-reset అని కనిపిస్తుందా? హియర్ జస్ట్ క్లిక్ ఆన్ యాక్టివేటెడ్. ఇప్పుడు వన్స్ ఈ ప్లగ్ఇన్ యాక్టివేట్ అయిన తర్వాత అది మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే అండర్ ది టూల్స్ అనమాట. టూల్స్లో కనిపిస్తుంది. గో టు టూల్స్ నౌ అండ్ క్లిక్ ఆన్ WP-reset. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జస్ట్ స్క్రోల్ డౌన్ చేయండి, ఈ సెక్షన్కి రండి. ఇక్కడ సైట్ రీసెట్ అని చెప్పి మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. కమ్ టు సైట్ రీసెట్ అండ్ టైప్ హియర్ జస్ట్ రీసెట్. క్లిక్ ఆన్ సైట్ రీసెట్ సైట్. అంతే, వర్డ్ ప్రెస్ అంతా కూడా మీరు చేసినంత కష్టం పోయి మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను చూడండి నా పేజ్ని. ఇదిగోండి 404 ఎర్రర్ వస్తుంది, అసలు ఆ పేజే లేదు కాబట్టి. ఇప్పుడు నా గో హియర్ అండ్ నా వెబ్సైట్ ఇదిగోండి మళ్ళీ స్టార్టింగ్ ఎలా ఉంది అలాగే వస్తుంది. ఆర్ యు ఆల్ అబ్జర్వింగ్? స్టార్టింగ్లో మన వెబ్సైట్ ఏ విధంగా ఉండేది అదే విధంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మళ్ళీ పోయాయి. సో రైట్ గైస్, ఇప్పుడు మనం వెబ్సైట్ డెవలపింగ్, వెబ్సైట్ డిజైనింగ్లో పేజెస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఒక్కొక్క పేజ్లో ఎలిమెంట్స్ ఏ విధంగా యాడ్ చేయాలి, ఇమేజెస్, ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నారు. అండ్ ఇప్పుడు మీకు తెలిసింది ఆస్ట్రా యూస్ చేసుకోవచ్చు, ఎలిమెంటర్ అనే ప్లగ్ఇన్ యూస్ చేసుకోవచ్చు. రెండింటిని యూస్ చేసుకొని ఇంకా అడ్వాన్స్డ్ వెబ్సైట్స్ని బిల్డ్ చేసుకోవడం మీకు ఐడియా వచ్చు, రైట్? కానీ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఈస్ దిస్ బ్లాగింగ్. సో మీరు పేజ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి గైస్? ఒక పేజ్ నేను క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళి క్రియేట్ చేస్తున్నాను? పేజెస్లోకి వెళ్ళి యాడ్ న్యూ పేజ్. యాడ్ న్యూ పేజ్. అదే నేను ఒక బ్లాగ్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ పోస్ట్ అని చెప్పి ఉంది కదా. సో పోస్ట్లోకి వెళ్ళి యాడ్ న్యూ పోస్ట్. సింపుల్, పేజెస్లోకి వెళ్ళారు, యాడ్ న్యూ పేజ్ సెలెక్ట్ చేసుకున్నారు. బ్లాగ్ క్రియేట్ చేయాలంటే పోస్ట్లోకి వెళ్తారు, సెలెక్ట్ యాడ్ న్యూ పోస్ట్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక థీమ్ అనేది కావాలి బ్లాగింగ్కి సంబంధించి. సో థీమ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? గో టు అపియరెన్స్ అండ్ సెలెక్ట్ హియర్ థీమ్స్ ఆప్షన్. సో ఇప్పుడు నేను థీమ్స్లోకి వెళ్ళి ఒక బ్లాగింగ్ థీమ్ని నేను ఫస్ట్ సెర్చ్ చేయాలి. క్లిక్ ఆన్ యాడ్ న్యూ థీమ్ అండ్ ఇక్కడ సర్చ్ థీమ్స్లో మీరు జస్ట్ ఇక్కడ బ్లాగింగ్కి సంబంధించిన థీమ్స్ సర్చ్ చేయండి. బ్లాగింగ్ అని టైప్ చేయండి. అండ్ ఇక్కడ ట్రావెల్ బ్లాగ్ ఇది. సో మీకు ఏదైనా బ్లాగ్ తీసుకుందాం, ఒకటి తీసుకోండి. ఇది ఒకటి ఉంది, ఇది ఒక బ్లాగింగ్ వెబ్సైట్. ఓకే, సో జస్ట్ ఐ విల్ గో విత్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు. ఓకే, ఇది యాక్టివేట్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు నేను డెమో చూపించినట్టున్నా, ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసి సేమ్ తీసుకున్నాను నేను. మీకు నచ్చింది మీరు తీసుకోండి. సో జస్ట్ ఇప్పుడు నేను ఒకసారి ఆ వెబ్సైట్ని విజిట్ చేస్తాను. ఈ బ్లాగింగ్ వెబ్సైట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా రైట్ సైడ్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అండర్ ది అపియరెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ మీకు అపియరెన్స్ అండర్లో చూడండి, ఇక్కడ మీకు విజెట్స్ ఆప్షన్ ఉంది. ఆ విజెట్స్ని మీరు ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, లేదని తీసేయచ్చు. సో మీకు లెఫ్ట్ సైడ్ కావాలా, ఫుటర్ విజెట్ కావాలంటే ఫుటర్, ఇవన్నీ కూడా మీకు చాలా ఆప్షన్. సో అవన్నీ కూడా మీకు రైట్. ఇప్పుడు
థీమ్ అయితే మనకి అప్లై అయింది కాబట్టి ఒక పోస్ట్ అనేది నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో పోస్ట్ క్రియేట్ చేయాలంటే గో టు పోస్ట్ అండ్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ. సో పోస్ట్కి ఒక టైటిల్ ఇవ్వాలి, రైట్? సో నేను ఏదైనా ఒక బ్లాగ్ని గూగుల్లోంచి రిఫరెన్స్గా తీసుకుంటున్నాను నేను. సో జస్ట్ లెట్ మీ సర్చ్ హియర్ బ్లాగింగ్ వెబ్సైట్ అని చెప్పి సర్చ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వెబ్సైట్ ఏదో ఉంది, ఇక్కడ క్రియేట్ ఏ బ్లాగ్, స్టార్ట్ ఏ బ్లాగ్, ది బెస్ట్ బ్లాగింగ్ వెబ్సైట్. bloggerstarter.com అని ఉంది. సెలెక్ట్ దిస్ వన్. ఇక్కడ ఏమైనా పోస్ట్ పెట్టడం చూద్దాం. లేదు అంటే జస్ట్ టాప్ 10 ప్లేసెస్ టు విజిట్ ఇన్ విశాఖపట్నం. మనం వైజాగ్లో ఉన్నాం కాబట్టి వైజాగ్ అని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి ఏదైనా బ్లాగ్స్ ఎగ్జాంపుల్ holiday.com. ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ కైలాసగిరి ఇలా చాలా ఇచ్చాడు కదా వీడు. సో ఇక్కడ చూడండి బొర్రా కేవ్స్ అని ఉంది. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తాను. సో దీనికి సంబంధించి కొంత కంటెంట్ అయితే నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉంది కాబట్టి సో జస్ట్ ఇక్కడ టైటిల్ మనం ఇవ్వాలి ఫస్ట్. లెట్స్ గివ్ సమ్ టైటిల్ యాజ్ దిస్ వన్, బొర్రా కేవ్స్ విశాఖపట్నం ఓవర్వ్యూ అని ఉంది కదా, అది తీసుకుంటున్నాను నేను. నా గో టు పోస్ట్ హియర్ అండ్ గివ్ సమ్ టైటిల్ బొర్రా కేవ్స్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఏం కావాలి మనకి, దానికి సంబంధించి సమ్ ఇన్ఫర్మేషన్ కావాలి కదా. సో కాబట్టి మనకి టెక్స్ట్ కావాలి, కంటెంట్ కావాలి. సో ఈ కంటెంట్ని నేను తీసుకున్నా, సమ్ ఇంట్రొడక్షన్ అని చెప్పి. గో హియర్, జస్ట్ గివ్ సమ్ కంటెంట్. ఓకే, సో నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఒక ఇమేజ్ అనేది పెట్టాలనుకుంటున్నాను. నెక్స్ట్ అగైన్ ఈ బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఆన్ దిస్ ప్లస్ ఐకాన్ అండ్ క్లిక్ ఆన్ సమ్ యాడ్ ఇమేజ్. మీకు దానికి సంబంధించిన ఇమేజ్ ఏదైనా యాడ్ చేయాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ఇమేజ్ అండ్ యాడ్ దట్ ఇమేజ్. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను ఇక్కడ డేటా ప్రో ఇమేజ్ అని చెప్పి. కానీ మీరేం చేస్తారంటే ఇమేజెస్ కానీ కంటెంట్ కానీ మీరు యాడ్ చేస్తున్నప్పుడు అది మీ ఓన్ కంటెంట్, ఓన్ ఇమేజ్ అయి ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ అది మీ ఓన్ కంటెంట్ కాకుండా, ఓన్ ఇమేజ్ కాకుండా ఉన్నది అంటే మీకు కాపీరైట్ ఇష్యూ అనేది పడుతుంది అన్నమాట. సో దానికి మీకు కంటెంట్ మీకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంటెంట్ క్రియేట్ చేసుకోవడం రాదు అంటే ఐ విల్ టెల్ యూ వన్ వెబ్సైట్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంటెంట్ కావాలంటే చాట్ జీపీటీకి వెళ్ళండి. బట్ చాట్ జీపీటీ ఏంటంటే ఏఐ రిలేటెడ్ కంటెంట్ కాబట్టి సో గూగుల్కి తెలిసిపోతుంది అనమాట మీరు ఏఐ యూజ్ చేశారని చెప్పి. సో అప్పుడు అలాంటి సినారియోస్లో మీరు ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ చెప్తాను, spinbot.info అని చెప్పి. సో ఈ వెబ్సైట్కి వెళ్ళండి అందరూ కూడా. సో గో టు దిస్ వెబ్సైట్ అండ్ మీకు ఏదైతే కంటెంట్ మీరు ఎక్కడి నుంచో కొట్టేసి ఉంటారు కదా, అంటే ఐ మీన్ మీరు ఎక్కడి నుంచో కాపీ చేసుకొని కానీ అవి ఉంటాయి కదా, సో ఆ కంటెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టి స్పిన్ చేయండి ఫస్ట్ ఆ కంటెంట్ని. సో కంటెంట్ మీనింగ్ మారదు, కంటెంట్ సేమ్ ఉంటుంది, కానీ వీడు రాయడం మార్చేస్తాడు అనమాట, రీరైట్ చేస్తుంది అన్నమాట టెక్స్ట్ని. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను అదే వెబ్సైట్కి వెళ్తున్నాను మళ్ళీ పోస్ట్కి. ఇక్కడ ఏముంది మ్యాటర్, ఇప్పుడు దీంట్లో ఏముంది మ్యాటర్ చెక్ చేయండి కావాలంటే. లెట్ మీ లొకేటెడ్ ఆన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇప్పుడు నేను అదే బ్లాగ్లో ఏముంది, ఓకే ఇక్కడ కూడా అదే ఉంది. నెక్స్ట్ ఇంకేం మారింది, ద బొర్రా కేవ్స్ ఆర్ లొకేటెడ్ విత్ ది అనంతగిరి హిల్స్ అని చెప్పి ఇచ్చాడు. ద బొర్రా కేవ్స్ ఆర్ సిచ్యువేటెడ్ అన్నాడు, చూసారు ఇక్కడ మారింది మళ్ళీ ఆర్ లొకేటెడ్ అని వచ్చింది, రైట్. సో అలాగా మీకు ప్రతి దగ్గర బ్రెత్ టేకింగ్ హిల్రీ టెరైన్ అని చెప్పి ఇక్కడ అన్నాడు. అండ్ ఇఫ్ యూ గో టు యువర్ బ్లాగ్ టెరైన్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ అని ఉంది. ఇక్కడ ఉందా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, లేదు. లవ్లీ పనోరమా, సెమీ ఎవర్ గ్రీన్, ఇలాగా మీకు కంటెంట్ మార్చేస్తుంది అనమాట. బట్ మీనింగ్ ఒకటే, రెండు కూడా ఎక్స్ప్రెస్ చేయడం. బట్ ఇక్కడ ఏంటంటే రీరైట్ జరుగుతుంది. సో ఇదేంటంటే మీరు ఇలాగ కావాలనుకుంటే కంటెంట్ని మార్చుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో జస్ట్ ఐ విల్ రిమూవ్ అండ్ పుట్
ఓకే, లోగో అదే మీకు ఇమేజ్ కావాలంటే ఇమేజ్ని మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి దీని రిలవెంట్ ఇమేజ్ కావాలంటే మీరు ఇచ్చేయచ్చు అనమాట. నేను డిలీట్ చేసేస్తున్నాను, ఇది నాకు అవసరం లేదు కాబట్టి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, దానికి రిలవెంట్ ఇమేజ్ కావాలి, దేని గురించి మనం చెప్తున్నాం, బొరా కేవ్స్ గురించి కావాలి. సో అగైన్ గో టు ది గూగుల్. అండ్ నేను గూగుల్లో తీసుకున్నాను కదా అని చెప్పి మీరు కూడా గూగుల్లో తీసుకోవద్దండి, క్యాన్వాస్ యూస్ చేయండి. క్యాన్వాస్ క్యాన్వాస్ ఐడియా ఉంది కదా అందరికీ. ఇఫ్ యూ డోంట్ నో క్యాన్వాస్, నేను ఒక సపరేట్గా క్లాస్ తీసుకుంటాను, క్యాన్వాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. సో యూ విల్ గెట్ వన్ క్లారిటీ. సో నౌ క్లిక్ ఆన్ దిస్ ప్లస్ ఐకాన్, సెలెక్ట్ ది నాట్ హెడ్డింగ్ కావాలి, సెలెక్ట్ దిస్ బ్లాక్ అండ్ ఇమేజ్ కావాలి. క్లిక్ ఆన్ అప్లోడ్, సెలెక్ట్ దిస్ ఇమేజ్, ఓపెన్. చూడండి ఒక ఇమేజ్ యాడ్ అయిపోయింది. ఈ ఇమేజ్ని మీరు చిన్నది పెద్దది కావాలంటే యూ క్యాన్ ఇంక్రీజ్ ఆర్ ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్. ఓకే, అగైన్ మీకు కింద ఏమైనా కంటెంట్ పెట్టాలి అంటే ఎస్ యూ కెన్ యాడ్ సమ్ పారాగ్రాఫ్ ఆల్సో. సో ఇక్కడ మీకు బోల్డ్ అంత కంటెంట్ కావాలంటే యూ కెన్, నేను ఉన్న కంటెంట్ని తీసుకొని మీకు ఇలా కంటెంట్ చూడండి, ఒక బ్లాగ్ అనేది క్రియేట్ అయిపోయింది. వన్స్ బ్లాగ్ ఒక పేజ్ అంటే ఒక ఏదైనా మీరు బ్లాగ్కి సంబంధించి డైలీ బ్లాగ్స్ అంటే ఏంటంటే డైలీ అప్డేట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీకు ఎన్డీటీవీ తీసుకోండి, అదొక బ్లాగింగ్ వెబ్సైట్. ఆ న్యూస్ అనేది డైలీ కంటిన్యూస్గా ఏదో ఒక అప్డేషన్స్ జరుగుతూనే ఉంటాయి కదా. సో స్టాటిక్ వెబ్ పేజ్కి బ్లాగింగ్ వెబ్సైట్కి డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ తీసుకోండి. సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్లో హోమ్ పేజ్ అనేది ఉంది. సో హోమ్ పేజ్ని మీరు డైలీ మారుస్తూ ఉంటారా? నో, రైట్. సో దట్ ఈస్ ఏ స్టాటిక్ వెబ్సైట్, స్టాటిక్ కంటెంట్ ఉంది హోమ్ పేజ్లో, రైట్. సో బ్లాగింగ్ వెబ్సైట్ ఈజ్ నథింగ్ బట్ ది ఎన్డీటీవీ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, ఎన్డీటీవీలో ఈరోజు మీరు ఈ విధంగా చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ. సో మళ్ళీ రేపు వచ్చి చూస్తే ఇవన్నీ కూడా న్యూస్ అంతా మారిపోయి ఉంటుంది, సేమ్ థింగ్ యూ విల్ నాట్ సీ, రైట్. సో కంటెంట్ విల్ చేంజ్ హియర్, ఓకే. డైనమిక్గా మారిపోతూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు, రైట్. ఇక్కడ మనకి కంటెంట్ మారుతుంది కానీ రోజు కాదు కదా, ఎప్పటికో ఒకసారి మారుతాం అనమాట కంటెంట్ అనేది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది బ్లాగింగ్, రైట్, స్టాటిక్ అండ్ డైనమిక్ వెబ్ పేజ్, రైట్. సో ఇక్కడ మీకు నెక్స్ట్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్. ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్ సైడ్ వస్తే ఇక్కడ మీకు కేటగిరీస్ అని ఉంది. చూడండి బ్లాగింగ్ వెబ్సైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక పోస్ట్ పెట్టాను అనుకోండి, ఈరోజు ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఉంది, దానికి సంబంధించి ఏదైనా పోస్ట్ ఏదైనా బ్లాగ్ రాశాను అనుకోండి. సో క్రికెట్ అనేది ఏ కేటగిరీ కిందకి వస్తుందండి? ఇట్ కమ్స్ అండర్ స్పోర్ట్స్, రైట్. అదే ఒకవేళ నేను నేచర్కి సంబంధించి అరకు అనుకున్నాం కదా ఇప్పుడు, అది ఏ కేటగిరీ కింద వస్తుంది? ట్రావెల్ కేటగిరీ కింద, రైట్. ఇంకా మీరు చెప్పండి, మీకు తెలిసిన కేటగిరీస్ ఏమైనా ఉంటే. న్యూస్ కేటగిరీ ఉంటుంది, ఇంకా ఎడ్యుకేషన్ ఏ కేటగిరీ కింద వస్తుందండి? సో మీరు బ్లాగ్ క్రియేట్ చేస్తే సరిపోదు, కేటగిరీ కూడా క్రియేట్ చేయాలి. గైస్ ఉన్నారా? ఆల్ ఆఫ్ యూ? ఎవరు లేరు, మీరు ఒకరే ఉన్నారు. మీరు ఒక్కరే ఉన్నారు మేడం. సో కేటగిరీస్ మనకి స్పోర్ట్స్, ట్రావెల్, న్యూస్, ఇంకేముంటాయి మనకి, ఇలా చాలా మల్టిపుల్ కేటగిరీస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన బ్లాగ్ ఏ కేటగిరీ అండర్లో మీరు పెట్టాలి అనేది కూడా డిసైడ్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, ఇక్కడ మీకు కేటగిరీస్కి వస్తే యాడ్ న్యూ కేటగిరీ అని చెప్పి కనిపిస్తుంది. సో క్లిక్ ఆన్ యాడ్ న్యూ కేటగిరీ అండ్ ఇక్కడ మీరు నేమ్ ఇవ్వండి కేటగిరీకి. ఇప్పుడు ఇది మనది ఏంటి కేటగిరీ? ట్రావెల్కి సంబంధించిన కేటగిరీ, రైట్. సో ఇక్కడ నేను ట్రావెల్ అని చెప్పి నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ యాడ్ న్యూ కేటగిరీ. చూడండి ఒక కేటగిరీ క్రియేట్ అయిపోయింది, ట్రావెల్ అని చెప్పి. ఓకే, నౌ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్, అగైన్ క్లిక్ ఆన్ పబ్లిష్. ఇప్పుడు మీ బ్లాగ్లోకి వెళ్ళండి, ఒకసారి రీఫ్రెష్ చేయండి. అండ్ కాకపోతే ఇక్కడ మీకు కనిపిస్తుందా ఆ కేటగిరీ? లేదు కదా. సో ఎందుకు కనిపించట్లేదు? బికాజ్ మనం మెనూ క్రియేట్ చేయలేదు అసలు. సో జస్ట్ క్లిక్ ఆన్ అగైన్ గో టు ది అడ్మిన్ ప్యానల్ నౌ. అండ్ ఇప్పుడు మెనూ ఎలా క్రియేట్ చేయాలి? గో టు ది అపియరెన్స్ అండ్ ఇక్కడ మెనూ సెక్షన్ ఉంది, గో టు మెనూస్.
సో ఇక్కడ చూడండి శాంపుల్ పేజ్ అండ్ హోమ్ పేజ్ మాత్రమే ఉంది. సో ఇది రిమూవ్ చేసేసేయండి, శాంపుల్ పేజ్ మనకు అక్కర్లేదు. అండ్ ఇప్పుడు హోమ్ పేజ్ కావాలంటే ఉంచండి, లేకపోతే లేదు. అండ్ ఇక్కడ చూడండి పోస్ట్స్ అని చెప్పి ఉంది, ఇక్కడ బుర్రా కేవ్స్ అని చెప్పి తీసుకుంది కదా. సో ఇక్కడ కేటగిరీస్లోకి రండి, ట్రావెల్ అని చెప్పి ఉంది కదా, సెలెక్ట్ ట్రావెల్ కేటగిరీ, క్లిక్ ఆన్ యాడ్ టు మెనూ, అది మెనూలోకి యాడ్ అయిపోతుంది. సో మీ మెనూకి ఒక నేమ్ కావాలంటే నేమ్ ఇచ్చేస్తారు, క్లిక్ ఆన్ క్రియేట్ మెనూ మీన్స్ మెనూ విల్ గెట్ క్రియేటెడ్. ఇప్పుడు కిందకు వచ్చి ఈ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసి సేవ్ మెనూ. ఇప్పుడు మీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేయండి, ఇదిగోండి హోము ట్రావెల్. ఎప్పుడైతే ట్రావెల్ మీద క్లిక్ చేస్తారో ట్రావెల్కి సంబంధించిన కేటగిరీ అంతా కనిపి ఈ విధంగా. ఓకే, సో నెక్స్ట్ మీరు అలాగా మల్టిపుల్ కేటగిరీస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మీకు ఇక్కడ యాడ్ టు మెనూ, క్లిక్ ఆన్ సేవ్ మెనూ, రీఫ్రెష్, రాకేష్, ఇదిగోండి వచ్చింది. కాకపోతే ఇది మనం ట్రావెల్ కింద పెట్టాలి కాబట్టి జస్ట్ సబ్ ఐటమ్ కింద కాబట్టి సబ్ ఐటమ్ కింద వచ్చేస్తాం. సో అది మీకు ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఒక సబ్ ఐటమ్ కింద వచ్చేది ట్రావెల్ కేటగిరీ అంటలో. ఇది సబ్ ఐటమ్, క్లిక్ ఆన్ సేవ్ మెనూ, రీఫ్రెష్ నో, ఇదిగోండి సబ్ ఐటమ్ కింద వచ్చింది. దాంట్లోకి వెళ్తే వాళ్ళకి బ్లాగ్ ఈ పోస్ట్ కనిపిస్తుంది. అలాగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకి బ్లాగ్స్ మీరు ఏం చేస్తారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ మీరు క్రియేట్ చేయండి, డిఫరెంట్ పోస్ట్ క్రియేట్ చేయండి, 4 పోస్ట్ క్రియేట్ చేయండి. ఓకే, అండ్ 4 కేటగిరీస్ తీసుకోండి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. ఓకే, పోస్ట్ మీకు నెంబర్ ఆఫ్ పోస్ట్ పెట్టుకోవచ్చు అండి, దేర్ ఇస్ నో లిమిటేషన్ అట్ ఆల్. ఓకే, దేనికి కూడా లిమిటేషన్ ఉండదు. నెక్స్ట్ వన్స్ ఇప్పుడు మీకు ఈ బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలో ఐడియా వచ్చింది, కానీ ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్కి ఇప్పుడు చూడండి సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ ఉంది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ అదొక బ్లాగ్, బట్ ఆ సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్లోనే మీరు బ్లాగింగ్ పెడదాం అనుకుంటున్నారు, రైట్? సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్లో ఏముంటాయండి, జస్ట్ ఏదైనా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించి వెబ్సైట్ ఉంది, దాంట్లో అసలు బ్లాగే క్రియేట్ చేయాలి. కానీ బ్లాగ్ కావాలి, మీరు బ్లాగింగ్ కూడా సంబంధించి ఏదైనా న్యూస్ ఆర్టికల్స్ అలాంటివి రాయాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పేజెస్ ఉంది కదా, సో ఈ పేజెస్లో ఒక కొత్త పేజ్ క్రియేట్ చేయండి. ఆ పేజ్ ఏమని పెడతారంటే క్లిక్ ఆన్ యాడ్ న్యూ పేజ్, యాడ్ న్యూ ఆన్ పేజ్ అని పెట్టి బ్లాగ్ అని చెప్పి నేమ్ ఇవ్వండి పేజ్కి, లేదంటే బ్లాగ్స్ అని చెప్పి పేజ్ క్రియేట్ చేసి క్లిక్ ఆన్ పబ్లిష్, పేజ్ క్రియేట్ అయిపోతుంది. వన్స్ అగైన్ కమ్ బ్యాక్ టు అడ్మిన్ ప్యానల్. ఇప్పుడు మెనూలోకి వెళ్ళండి, ఇప్పుడు మెనూస్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూడండి బ్లాగ్స్ అని చెప్పి ఉంది, ఇప్పుడు యాడ్ టు మెనూ చేయండి. ఇప్పుడు మీరు యాడ్ టు మెనూ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఏదైతే బ్లాగ్స్ క్రియేట్ చేశారో దాన్ని దీనికి సబ్ కేటగిరీగా తీసుకొచ్చి. ఓకే, సో ఇప్పుడు మీకు ఎన్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ మీరు క్రియేట్ చేయండి, అవన్నీ కూడా బ్లాగ్స్ అండర్లో సబ్ ఐటమ్గా పెట్టేసేయండి, పెట్టేసి సేవ్ చేసేసేయండి మెనూ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఎవరికి కూడా ఎన్ నంబర్ ఆఫ్ బ్లాగ్స్ యొక్క కేటగిరీస్ పైన కనిపించవు. సో అన్నీ కూడా ఎప్పుడైతే బ్లాగ్కి వెళ్తారో క్రికెట్కి సంబంధించి ఉండొచ్చు, ట్రావెల్కి సబ్ కేటగిరీస్ అన్నీ కూడా ఇక్కడ అపియర్ అయిపోతాయి అనమాట. వాళ్ళు బ్లాగ్స్కి వెళ్ళి కావాలంటే బ్లాగ్స్కి వెళ్ళి చదువుకుంటారు, అంటే సర్వీస్తో పాటు బ్లాగ్స్ కూడా ఒకే చోట ఉన్నాయి అనమాట. ఆ విధంగా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు కావాలంటే.